హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో టైటిల్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది, మళ్ళీ ఇండియా నుంచి కొరియర్ వచ్చింది. అండ్ ఈ కొరియర్కి స్పెసిఫిక్ రీజన్ ఏంటి అంటే అషి బర్త్డే కోసం మెయిన్ కొరియర్ వేయించుకున్నాను అనమాట. సో ముందు కొరియర్ వచ్చింది మీరు ఆల్రెడీ చూశారు. సో ఈ కొరియర్లో ఫుడ్ ఐటమ్స్ ఏమీ ఉండవు, మోస్ట్లీ 95% ఓన్లీ క్లోతింగే ఉంటాయి. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, సో సమ్మర్లో మేము ఇక్కడ మంచి మంచి డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇదే బెస్ట్ టైం అనమాట. వింటర్లో ఎలానో వేసుకోలేం అండ్ వేసుకున్న జాకెట్స్ వేసుకోవాలి కాబట్టి. అండ్ ఇండియా నుంచి దూరంగా ఉన్నప్పుడు అక్కడ ట్రెండ్ అయ్యే కొన్ని చూసి మాకు కూడా కొన్ని టెంప్టింగ్గా అనిపిస్తాయి కదా. సో అలా నేను కొన్ని తీసుకున్న అవుట్ఫిట్స్ అండ్ అషి బర్త్డే రిలేటెడ్ అండ్ పిల్లల కలెక్షన్ ఇవన్నీ కూడా పార్సిల్లో తెప్పించుకున్నాను అనమాట. సో అదే ఈరోజు వీడియో అనమాట. సో లేట్ చేయకుండా నా పార్సిల్లో ఏమేమి వచ్చాయి ఇండియా నుంచి అన్నది మీ అందరికీ షేర్ చేస్తా. అండ్ బాక్స్ అయితే నా పక్కనే ఉంది అండ్ ఈ బాక్స్ని ఆల్మోస్ట్ 2 days నుంచి ఓపెన్ చేయలేకపోతున్నాను. అండ్ అషి చాలా ఎక్సైటెడ్గా ఉందనమాట. ఫైనల్లీ ఇప్పుడే పిల్లలు పడుకున్నారు, ఇంకా బెస్ట్ టైం అని చెప్పి నేనైతే పార్సిల్ అన్బాక్స్ చేస్తున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం. అండ్ పార్సిల్ ఓపెన్ చేసే ముందు చాలామంది లాస్ట్ వీడియో కూడా అడిగారండి, మీరు ఏ కొరియర్ నుంచి తెప్పించుకుంటున్నారు ఏంటి అని. యూజువల్లీ జర్మనీకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అండ్ అంత ఈజీగా ఏమీ రావన్నమాట పార్సిల్స్. అంటే అదర్ కంట్రీస్కి ఒక 1 week లోపే వెళ్ళిపోతే జర్మనీ కొంచెం లేట్ అవుతాయి. అండ్ నాకు చాలా కొరియర్స్లో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి అనమాట. అండ్ ఈసారి అయితే 10 daysలోనే వచ్చేసింది నా పార్సిల్, చాలా హ్యాపీ. అండ్ ఈసారి హైదరాబాద్ నుంచి వేయించుకున్నాను, మా లోకల్ నుంచి కాకుండా. అలా అయితే చాలా టైం పట్టేస్తుంది అనమాట, మినిమం 2 weeks పైనే పడుతుంది. అండ్ ఇంకొక 2 daysలో అషి బర్త్డే ఉంది, అసలు వస్తుందా రాదా అనుకుంటూ భయపడి వేయించుకున్నాను. కానీ 10 daysలోనే పార్సిల్ ఇంటికి వచ్చేసింది. ఇది హైదరాబాద్ నుంచి వేయించుకున్నాను అని చెప్పాను కదా. సో గోడాట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో చాలా ఫాస్ట్గానే చేశారు, నాకైతే బాగా అనిపించింది వాళ్ళ సర్వీస్. యాక్చువల్గా హైదరాబాద్ నుంచి అయితే వాళ్ళే పిక్ చేసుకొని, మీరు హైదరాబాద్లో దగ్గరలో ఉంటే వాళ్ళే మీ ఇంటికి వచ్చి అన్నీ ఫ్రీగా ప్యాకింగ్ చేసుకొని ఫ్రీగా అంతా ప్యాక్ చేసుకొని తీసుకెళ్తారనమాట. సో మీరు వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు, లేదా మీరే ప్యాక్ చేసుకొని ఇవన్నీ చేసుకోవక్కర్లేదు, ఫ్రీగా చేస్తారంట అవన్నీ. అండ్ షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. యూఎస్ఏకి అయితే కనుక 20 kgs అబోవ్ అయితే ఎక్స్ప్రెస్ కొరియర్లో వితిన్ 4 daysలో వెళ్ళిపోయేది. చాలా తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి వీళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, పూజా మందిర్ కానీ లేకపోతే కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉంటాయి స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ డెకరేషన్ రిలేటెడ్ కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా షిప్ చేస్తామని, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకు ఓన్లీ క్లోదింగ్ రిక్వైర్మెంటే ఉందని ఇంకా అదొకటే వేయించుకున్నాను అనమాట. చాలా నీట్గా వచ్చింది. నేను ఆల్రెడీ కట్ చేసి చూశాను, భయం వేసింది. అంటే ఎప్పుడు మా హోమ్ టౌన్ నుంచి వేసుకుంటాను కదా, సో హైదరాబాద్ నుంచి కదా ఎలా వచ్చింది ఏంటి అని. చాలా నీట్గా వచ్చింది పార్సిల్. సో వాళ్ళ డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలామంది అడిగారు లాస్ట్ టైం కూడా కొరియర్ ఎక్కడి నుంచి తెప్పించుకున్నారని. సో కావాలంటే చెక్ చేయండి. అండ్ లేట్ చేయకుండా ఓపెన్ చేసేసాను, ఏమున్నాయి చూద్దాము. సో ఫస్ట్ పైన ఉన్నవన్నీ తీస్తున్నా. అండ్ నాకు ఈ బ్యూటిఫుల్ రెడ్ ఫ్రాక్ ఫస్ట్ కనిపించింది. నువ్వు చెప్పు, మా హస్బెండ్ ఆపోజిట్లోనే ఉన్నారు, నేను ఒక్కొక్కటి చూపిస్తే చెప్పు. ఓకే, మాట్లాడే. సో ఫస్ట్ డ్రెస్ అయితే ఇదనమాట. నా ఫేవరెట్ శ్రీస్ బొటిక్ నుంచి ఈ ఫ్రాక్ అయితే కస్టమైజ్ చేయించుకున్నాను. ఇది ఆల్మోస్ట్ ఒక 1 month అయింది కస్టమైజ్ చేయించుకొని. ఆవిడ పేజ్లో ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టు కొత్త డిజైన్స్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. సో అలా చూస్తుంటే ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇదేంటంటే మగ్గం వర్క్ కాదు, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. చాలా ముద్దగా చాలా బాగుంది. అండ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంది, అందుకని ఇమీడియట్గా ఆర్డర్ చేసుకున్నా. సో మీకు ఏ కలర్ కావాలన్నా కస్టమైజ్ చేస్తారు. స్లీవ్స్కి వచ్చేసి ఈ ప్యాటర్న్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. చిన్నాన్ క్లాత్లో కొంచెం నలిగిపోయే కొరియర్లో, బట్ చాలా బాగుంది. ఇక్కడ వరకు డిజైన్ వచ్చి ఇక్కడ నుంచి అంతా ఫ్రిల్ ప్యాటర్న్ వస్తుంది. సో ఇలా అనమాట డ్రెస్ అంతా. అండ్ బ్యాక్ వచ్చేసి హై జిప్ వస్తుంది. మీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు చేస్తారు. నాకు రెడ్ కలర్లో శారీ ఉంది కానీ డ్రెస్ ఒకటి ఉంది కానీ అది కంప్లీట్ ఫుల్ అనమాట. సో మాకు అషి బర్త్డేకి ఒక వెకేషన్ ప్లాన్ ఉంది, సో దానికి కావాలి అన్నట్టు ప్లాన్ చేసుకున్నా సమ్మర్లో అని. సో ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో చెప్పు, నీకు ఎలా అనిపించింది? బాగుందా? బాగుంది చాలా. థ్యాంక్ యూ.
సో ఇవన్నీ మీరు వేసుకోవడం చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అండి, అక్కడ షేర్ చేస్తాను రీల్స్ రూపంలో. అండ్ వాళ్ళ పేజ్ని కూడా ట్యాగ్ చేస్తా, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. శ్రీస్ బొటిక్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాను వాళ్ళ దగ్గర. సో ఇది వర్క్ డీటెయిలింగ్. సో ఇది ఫస్ట్ డ్రెస్, పైన ఇదే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఈ జామ్దాని డ్రెస్సెస్ చాలానే ట్రెండ్ అవుతున్నాయి కదా. సో అందులో నా ఆల్ టైమ్ ఫేవరెట్ బ్లాక్ కలర్లో ఒకటి తీసుకున్నాను. సో జామ్దాని సూట్స్ చాలా చాలా బాగుంటున్నాయి. ఎప్పటి నుంచో అనుకుని ఫైనల్లీ స్టిచ్ చేయించి పెట్టుకున్నాను అనమాట, పార్సిల్ వస్తే వేయించుకుందామని. సో ఇది డిజైన్ బ్లాక్లో ఇలా సిల్వర్ జరీ టైప్లో వస్తుంది. ఈ మౌనికా క్లోజెట్ పేజ్లో తీసుకున్నా, దాని దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఎప్పుడో తీసుకొని కుట్టించుకొని పెట్టుకున్నా అనమాట. సో ఇలా ఇవి నేను ఏమంటారు స్టైల్ చేసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తా. ఇది దానికి దుప్పట్ట. సో ఇది 2 డ్రెస్సెస్ తీసుకున్నా, ఒకటి బ్లాక్లో అండ్ ఇంకొకటి షేర్ చేస్తాను. అండ్ ఎస్, ఇప్పుడు మల్ కాటన్ ఫ్రాక్స్ కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో అందులోనే ఒక 2 ఫ్రాక్స్ కూడా నేను కూడా తీసుకున్నాను అందరితో పాటే, ఆరెంజ్ కలర్లో అనమాట. బాగుంది, స్మూత్గా సమ్మర్కి పర్ఫెక్ట్ అనమాట ఇవి. నేను ఇవి స్టైల్ చేసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తా. ఇందులో ఆరెంజ్ ఒకటి అండ్ ఎల్లో ఒకటి, ఈ 2 కలర్స్ తీసుకున్నాను. నా దగ్గర లేవు ఈ 2 కలర్స్. సో ఎస్, ఇలా అనమాట. బాగున్నాయి, లెంతీగా వచ్చాయి అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా బాగుంది, స్మూత్గా. మీకు లైటింగ్ తక్కువ వస్తుందేమో మేబీ. యా, ఇప్పుడు లైటింగ్ బాగుంది. ఇందాక నుంచి అవి క్లోజ్ చేసి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పిల్లలకి బట్టలు చాలా వరకు అన్నీ ఏమంటారు ఫస్ట్ క్రైలోనే తీసుకుంటాను, మీ అందరికీ తెలుసు. మోస్ట్లీ సమ్మర్ వేర్ కానీ ఎస్పెషల్లీ నైట్ వేర్ కోసం అన్నా ఫస్ట్ క్రైలో తీసుకుంటాను. చాలామంది లింక్స్ అవన్నీ అడుగుతున్నారు. చాలా బట్టలు ఉంటాయండి, అవి కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోతున్నాయి. నేను ఎప్పుడెప్పుడో పెట్టేసి ఉంచుకుంటాను అనమాట. సో అలా ఆషీకి కొన్ని సమ్మర్ ఫ్రాక్స్ పెట్టాను క్యూట్గా. ఇలాంటివి కొంచెం లైట్ వెయిట్లో ఇక్కడ ఏంటంటే H&Mలో C&Aలో వాటిలో దొరుకుతాయి, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట. అరౌండ్ 1500 to 1800, 2000 అలా ఉంటాయి. కానీ అవి కిండర్ గార్డెన్కి వేసి పంపించడానికి వాళ్ళు స్పాయిల్ చేసేసుకుంటారు అవి ఇవి వేసి. అండ్ తక్కువలో అయితే ఎక్కడైనా వచ్చినా సరే 500కి 600కి అంత క్వాలిటీ అనిపించట్లేదు. ఇంకా అదేదో పార్సిల్ వస్తుంది కాబట్టి ఇండియా నుంచి తెప్పించుకుందామని ఇలా క్యూట్గా, ఇక్కడ ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగుంటాయి ఇలాంటి క్యూట్వి చాలానే పెట్టాను ఆషీకి. ఇవైతే 1 పీస్ అన్నీ వేసి పంపించవచ్చు, లేదంటే కింద లెగ్గింగ్ అన్నీ వేయచ్చు అని చెప్పేసి ఇలా. అండ్ వచ్చేవి చూపిస్తూ ఉంటా. ఇది ఒక బెడ్షీట్ తీసుకున్నా అమెజాన్లో, లాస్ట్ టైమే తీసుకున్నా, నాకు బాగా నచ్చింది, ఫ్లోరల్ అనమాట మొత్తం. అండ్ ఇది బ్రాండ్ వచ్చేసి నాకు తెలిసి సోలిమోనే తీసుకుని ఉంటా, నేను మోస్ట్లీ అందులోనే తీసుకుంటా బెడ్షీట్స్ అన్నీ. ఏదైనా వ్లాగ్లో వేసినప్పుడు చూపిస్తా, నాకు కనిపించట్లేదు. యా, ఇది ఒక బెడ్షీట్ తీసుకున్నా. అండ్ యా, ఇవన్నీ దక్షిత్ లాస్ట్ టైం సంక్రాంతికి వేసుకున్న బట్టలు అనమాట. మొన్న ప్లేస్ లేక అవి ఏం తెచ్చుకోలేదు నేను. సో ఇవన్నీ అవే. అండ్ ఇది టీషర్ట్ టైప్, స్లీవ్లెస్ వాటికి వేసుకోవడానికి లోపల అనమాట. అండ్ ఆషీకి మల్మల్ కాటన్లో ఇలా ఫ్రాక్స్ కస్టమైజ్ చేయించాను. సో ఫ్యాబ్రిక్ లాస్ట్ టైం ఇండియా వచ్చాను కదా జనవరిలో, డిసెంబర్ ఎండ్ జనవరిలో, అప్పుడే మల్ కాటన్ వస్తూ ఉందనమాట. అప్పుడే ఫ్యాబ్రిక్స్ తీసి ఉంచాను. సో దానికి మా కజిన్తో ఇలా ఎంబ్రాయిడరీ చేయించి దానికి కింది ఇలా లేస్ వేపించి స్టిచ్ చేయించాను అనమాట. అండ్ ఇప్పుడు ఈ థ్రెడ్స్ డిజైన్ అంతా కొంచెం ట్రెండీగా ఉంది కదా, అందుకని ఇంకా తనకు అలా వేయించాను. సో ఇలా బాగుందా రుచి? సమ్మర్లో వెకేషన్స్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా బాగుంటాయని చెప్పేసి కుట్టించాను అనమాట. సో ఇదొకటి. అండ్ ఇంకొక ఫ్రాక్ కూడా కుట్టించాను. యా, దిస్ వన్. 2 కలర్స్. ఆషీకి చాలా కలర్స్ ఉన్నాయి, నాకు ఏం కలర్స్ తీసుకోవాలో అర్థం కాలేదు, అందుకని ఈ కలర్స్ తీసుకున్నా. గ్రీన్కి ఇది చేంజ్ అనమాట, బాగుంది కదా. సో కింద ప్యారెట్ గ్రీన్ కైండ్, అలాని ఆడ్గా లేదు కదా.
కింద ఇలా పెట్టించి మోడల్ స్టిచ్ చేయించాను అనమాట. అషి ఇవన్నీ వేసుకుంటుందో లేదో కూడా తెలీదు. అసలు ఇండియన్ వేర్ డ్రెస్సెస్ తీస్తుంటేనే ఏడ్చేస్తుంది. బట్ స్టిల్ నేను కుట్టిస్తాను కాబట్టి అలానే తీసుకున్నా. అండ్ ఇది ఒక ఫ్రాక్ లాస్ట్ టైం ఇండియాలో వదిలేసి వచ్చాను అనమాట. బాగుంటుంది, ఇది మల్ కాటన్ లాగా వచ్చి బాగుంది కదా, కానీ కొంచెం థిక్గా ఉంది. వింటర్కి బాగుంటుంది, సమ్మర్కి కొంచెం హెవీ అవుతుందేమో. బ్యాక్ ఇలా వస్తుంది. అండ్ ఎస్, అషికి ఫ్రాక్స్ తీసుకున్నా అని చెప్పాను కదా, ఇవన్నీ అవే చిన్న సింపుల్గా ఉంటాయి, జస్ట్ క్యూట్గా ఉంటాయని తీసుకున్నా. బాగున్నాయా? బ్రీదబుల్గా ఉన్నాయి కదా, కాటన్. ఇవన్నీ ఫ్రమ్ ఫస్ట్ క్రై. సో వీటి కింద చిన్న లెగ్గిన్స్ కానీ షార్ట్స్ కానీ చిన్న షార్ట్స్ కూడా కొన్నాను అషికి. సో అవి ఏమన్నా వేసి పంపించవచ్చు, ఎందుకంటే వీళ్ళు మోస్ట్లీ గార్డెన్లోనే ఎక్కువ ఆడుకుంటారు అనమాట మోస్ట్ ఆఫ్ ది టైమ్. సో ఇవి బాగుంటాయని చెప్పి ఇలా తీసుకున్నా. మనం మినీ ఫ్రాక్స్ వేసుకున్నాం కదా, ఆ స్టైల్లో వస్తాయి. అండ్ దక్షిత్కి మోస్ట్లీ నాకు నైట్ వేర్ అంటే కొంచెం నైట్ వేర్ లాగా ఇష్టం అనమాట. అంటే ఏదో టీషర్ట్ నైట్ ప్యాంట్లా కాకుండా సెట్స్ ఉంటాయి కదా, నేను చిన్నప్పటి నుంచి అలాగే వేసుకునేదాన్ని. సో పిల్లలు కూడా అలాగే తీసుకోవడం అలవాటు అయిపోయింది. చాలామంది అడుగుతారు అషి నైట్ వేర్ దక్షిత్ అన్నీ. నేను సెట్స్ లాగా ఉండేవన్నీ ఫస్ట్ క్రై నుంచే తీసుకున్నా. సో ఇవి కూడా అంతే, దక్షిత్వి ఇలా నైట్ డ్రెస్సెస్ అనమాట ప్రాపర్గా. సో లాస్ట్ టైం తీసుకున్నాను, ఇంకా అవేం తెచ్చుకోలేదు ఇక్కడికి, ఇంకా సమ్మర్ కాదు కదా, సమ్మర్ ప్యాకేజ్ వచ్చినప్పుడు వేయించుకుందాంలే అని. ఇలా ఇదొకటి, ఇంకా సెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది కూడా అషిదే. ఇవన్నీ మోస్ట్లీ కామన్గానే ఉంటాయి. ఇవి పిల్లో కవర్స్, ఇందాక మీరు చూసిన బెడ్షీట్కి పిల్లో కవర్స్, మేబీ ఇక్కడ ఉండొచ్చేమో. కలర్ సెన్స్ అంట, ఏమో ఏ బ్రాండ్ అయితే స్పెసిఫిక్గా మెన్షన్ చేసి లేదు. ఒకవేళ నాకు లింక్ దొరికితే నేను ఇస్తాను తప్పకుండా. ఇందాక తీసుకున్న దానికి పిల్లో కవర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ అషికి ఇది ఒక ఫ్రాక్. ఇవన్నీ అప్పుడప్పుడు కస్టమైజ్ చేస్తూ ఉండేవన్నమాట. ఐ డోంట్ నో అసలు ఎంతవరకు అషి వేసుకుంటుందో. ఆబ్వియస్లీ ఇండియన్ వేర్ చూడంగానే ఏడుస్తుంది అనమాట బాగా ఈ మధ్య అయితే. అలానే ఏదో ఒకటి చెప్పు, అది చేసో ఇది చేసో వేస్తున్నాను. అండ్ ఇది జ్యువెలరీ తీసుకున్నా, చూపిస్తా. ఈ జ్యువెలరీ అయితే ఆల్మోస్ట్ 2 months అయింది తీసుకొని, 2 months 3 months అవుతుందేమో. బాగుంది, డిఫరెంట్ మోడల్. అసలు ఈ మోడల్ లేదు. ఇయర్ రింగ్స్ అయితే ఇవి వచ్చాయి. అండ్ ఇది పెండెంట్ అనమాట. అండ్ చైన్ వచ్చేసి ఈ మోడల్ జిగిని మోడల్ అంటారు కదా, సో అలాగా. 2 in 1 అంటే అది ఒకటి సపరేట్ గా తీసుకోవచ్చు, అంటే పెండెంట్స్ మార్చుకోవచ్చు బేసిక్గా ఈ మోడల్కి. సో ఇలా అనమాట, ఈ స్టైల్లో వస్తుంది. క్వాలిటీ అయితే బాగుంది, తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం లేదు జాగ్రీ పౌడర్ అనమాట. మెయిన్ పిల్లల కోసమనే తెప్పించాను. చెరుకు బెల్లం ఏదో అంటారు కదా, సో అలా. అండ్ ఇది అషి ఫ్రాక్, బర్త్డేకి ఫ్రాక్ అనుకుంటున్నాను. ఇది డిజైన్ చేయించడానికి చాలా ఆలోచించాను. అంటే ఇప్పుడు అంతా చాలా నెట్లో బిగ్ గేరాతో డిఫరెంట్గా బుట్టల్లాగా అలా వస్తున్నాయి కదా. సో నాకు ఉంది అలాంటిది ఒకటి మంచి చేయించాలని. బట్ అషి అస్సలు నార్మల్గా స్మూత్గా ఉన్న ఫ్యాబ్రిక్సే దగ్గరికి రానివ్వట్లేదు. ఇంక నెట్ ఇలా హ్యూజ్గా చూస్తుంటే అసలు తనకు అస్సలు ఇష్టం అవ్వట్లే అనమాట. మా యానివర్సరీకి ఆ ఫ్రాక్ వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డా. అండ్ రీసెంట్ టైమ్స్లో అస్సలు వేసుకోవట్లేదు. ఇంకా అందుకని చాలా ఆలోచించి ఇంకా ఆర్గాన్జా బెటర్ అని అనుకున్నా. మరి కాటన్ అయితే దగ్గరికి అయిపోతుంది కదా. సో సింపుల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం తర్వాత రీయూజబుల్గా ఉండాలి. ఎక్కడికి వెళ్ళా వేసినా సరే. ఇప్పుడు తన బర్త్డే కోసమని ఇంత హెవీ డ్రెస్ డిజైన్ చేయించేసి అది ఎవరైనా బర్త్డేస్కి వెళ్ళాలన్నా వీళ్ళే ఎక్కువ కనిపిస్తారు కదా అన్నట్టు అనిపిస్తుంది. అందుకని చాలా ఆలోచించి ఈ డ్రెస్ తీసుకున్నా. తన బర్త్డే థీమ్ బట్టి చేయించా అనమాట.
అండ్ చెప్తాను దీని వెనకాల స్టోరీ. సో ఇది ఈ ప్యాటర్న్ వస్తుంది అండ్ ఇలా ఫ్లవర్స్ అంతా పెట్టించా. నా దగ్గర ఒక రిఫరెన్స్ పిక్చర్ ఉందన్నమాట, దాన్ని బట్టి చేయించాను. సో డీటెయిల్డ్గా మీకు ఇది అంతా నీట్గా ఐరన్ అది చేశాక చూపిస్తాను. సో ఇదైతే ఇషా క్రియేషన్స్ బై మాధురి అని తన బాగా డిజైన్ చేస్తారు. సో తన పేజ్లో చేయించాను అనమాట. అండ్ ఇవన్నీ ఇంకా దక్షిత్ నైట్ వేర్, ఇవన్నీ సెట్సే. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోతాయి దక్షిత్కి. సో ఈ మధ్యకాలంలో డైనోసార్ని బాగా ఇష్టపడుతున్నాడు ఇంకా, సో అందులోనే తీసుకున్నా. సో ఇవన్నీ కూడా తన సెట్స్, ఇవన్నీ ఫ్రమ్ ఫస్ట్ క్రై. అండ్ ఇవన్నీ కూడా ప్యాంట్స్ అవన్నీ తీసుకున్నా, మోస్ట్లీ అవే ఉన్నాయి. సో ఇది కూడా దక్షిత్ నైట్ వేర్ సెట్ అనమాట. పిల్లలు ఎక్కువ ఉన్నాయి ఈ పర్టికులర్ ప్యాకేజ్లో అయితే. సో ఇవన్నీ కూడా అవే పిల్లలు, ఇవన్నీ పిల్లల బట్టలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ నాకు ఈ శారీ అనమాట. సో లేటెస్ట్ ట్రెండింగ్ ఇది జస్ట్ కొరియర్ వేయించుకోవడానికి ఒక 1 వీక్ ముందు తీసుకొని ఫాస్ట్గా స్టిచ్చింగ్ అదంతా చేయించుకున్నాను. మంగళగిరిలో చాలా మోడల్స్ వస్తున్నాయి ఇప్పుడు. మంగళగిరి చాలా ట్రెండ్ అయింది అండ్ నా దగ్గర చాలా శారీస్ ఉంటాయి మంగళగిరిలో. ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ బాడీ హగ్గింగ్ లాగా మంచి కంఫర్ట్ ఉంటుంది అనమాట శారీస్కి. సో ఇందులో చాలా షేడ్స్ వచ్చాయి. నేను మంగళగిరిలో ఇప్పుడు వరకు అన్ని డార్క్ షేడ్సే ట్రై చేశాను, అసలు లైట్ షేడ్స్ ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఈసారి తప్పకుండా లైట్ షేడే ట్రై చేయాలని చెప్పి బాందినీలో తీసుకున్నాను అనమాట. బాందిని డిజైన్లో శారీ అయితే ఇలా ఉంటుంది, మొత్తం కట్ వర్క్ వచ్చి ఉంటుంది అనమాట. బాగుందా కలర్? నాకు లైట్ కలర్స్ లేవు. సో బాందిని డిజైన్లో ఇలా స్కాలప్ వస్తుంది అనమాట. ఇదేంటంటే ఇటువైపు మనకు ఒక కలర్ వచ్చింది, అది ఎందుకో చూపిస్తాను. సో ఇటు సైడ్ మెయిన్ సైడ్ అయితే ఇలా సిల్వర్ స్కాలప్ లాగా వచ్చింది. శారీ చాలా బాగుంది. ఈ లైటింగ్కి సరిగ్గా రావట్లేదు కానీ నేను ఇన్స్టాగ్రామ్లో స్టైల్ చేసి మీకు షేర్ చేస్తా. అండ్ దీనికి బ్లౌజ్ ఇది వచ్చిందనమాట. బ్లౌజ్ చాలా బాగుంది, ఫుల్ నలిగిపోయింది. ఇందులో శారీలో వచ్చిన బ్లౌజే స్టిచ్ చేయించాను, ఎందుకంటే హ్యాండ్స్కి ఇలా ప్యాచ్ లాగా ఇచ్చారనమాట. బాగుంది ఈ వర్క్. సో స్కాలప్ అందుకే ఈ కలర్ ఒక సైడ్, సిల్వర్ ఒక సైడ్ ఉంది. అండ్ కింద కూడా స్కాలప్ బ్లౌజ్కి వచ్చింది. సో 2 హ్యాండ్స్కి 2 ఫ్లవర్స్ అండ్ బ్యాక్ ఒక ఫ్లవర్ ఇచ్చారనమాట. అందుకనే బ్యాక్ హైనెక్ పెట్టించుకున్నాను. కొరియర్లో మొత్తం నలిగిపోయింది అండ్ ఫ్రంట్ ప్యాడెడ్ పెట్టించుకున్నాను అనమాట. సో డిజైన్ అది ఇలా పెట్టించుకొని నేను మంచిగా దీన్ని స్టైల్ చేసినప్పుడు మీకు షేర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. సో ఇలా శారీకి సైడ్ టాజిల్స్ కూడా పెట్టింది. సో ఇది ఒక శారీ అనమాట. అండ్ జామ్దానిలో ఇంకొక డ్రెస్ తీసుకున్నాను అని చెప్పాను కదా. సో ఇది ఈ మధ్య ఈ కలర్లో 2-3 తీసుకున్నాను కానీ ఒకటి కూడా ఇంకా వేసుకోలేదు. బట్ ఈ కలర్ స్టిల్ ఇంకా ట్రెండ్లో ఉంది. ఇందాక తీసుకున్నది డిఫరెంట్ మోడల్ అండ్ డిజైన్, ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండ్ డిజైన్ అనమాట. సో ఇది ఈ నెక్ డిజైన్ పెట్టించుకొని స్లీవ్కి జస్ట్ ఇలా పఫ్ స్లీవ్ లాగా పెట్టించుకున్నాను అనమాట. బాగుందా? సో ఇలా బ్యాక్ ఇంకా హైయే ఇప్పుడు నాకు బాగా నచ్చుతుంది, అందుకని ఇంకా అలా కుట్టించుకున్నా. సో దుప్పట్ట బాగా వస్తుంది అనమాట దీనికి. సో ఎస్, బాగుంది కదా దుప్పట్ట. ఇవన్నీ ఎప్పుడు వేసుకుంటాను చెప్పు. అందుకే నా దగ్గర బోల్ స్టాక్ ఉంటుంది కొత్త డ్రెస్సులు. సో ఇది ఇంకొక డ్రెస్ నాకైతే బాగా నచ్చింది. అవును, దీని మీదకి లెగ్గింగ్ తెప్పించుకోలే, ఏదో ఒకటి మస్టర్డ్ ఉంది నా దగ్గర. మస్టర్డ్ పింక్ 2 ఉన్నాయి, ఏదో ఒకటి స్టైల్ చేస్తా. సో ఇదన్నమాట డ్రెస్. అండ్ ఇంకా డ్రెస్సెస్ అయితే ఇదే. అండ్ కాజు కాజు తెప్పించుకున్నాను కొంచెం ఎక్కువ. అండ్
చింతపండు ఆబ్వియస్లీ నాకు ఇక్కడ చింతపండు అస్సలు నచ్చదు, బ్లాక్గా ఒకలా ఉంటుంది అనమాట. చింతపండు కారం ఇవి మస్ట్ అండ్ షుట్గా ఇండియా నుంచే తెప్పించుకుంటా. ఇది సీడ్లెస్, బాగుంటుంది, మంచి క్వాలిటీది అనమాట. సో జస్ట్ తీసుకొని వాడేసుకోవచ్చు. అండ్ కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని గుజ్జు ఎక్కువ ఉండవు. సో అన్ని రకాలు ఏమంటారు ఎక్స్పెరిమెంట్ చేయలేక ఇంక ఇండియా నుంచే తెప్పించుకుంటా. నా దగ్గర ఉన్నది అయిపోవచ్చింది అనమాట, ఇంక అందుకనే తెప్పించుకున్నా. ఇదైతే నాకు మోస్ట్లీ 1 year పైనే వచ్చేస్తుంది ఈజీగా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంటీఆర్ సాంబార్ పౌడర్. యాక్చువల్గా ఫుడ్ ఏమీ నాకు ప్లాన్ లేదు, బట్ ఏంటంటే కొరియర్స్కి కొన్ని రౌండ్ ఫిగర్స్ చేసుకొని ఇలా ఉంటాయి కదా, దానివల్ల ఈ చిన్న చిన్న థింగ్స్ అయితే యాడ్ చేయాల్సి వచ్చింది. సో ఎంటీఆర్ సాంబార్ పౌడర్. అండ్ ఏ కొరియర్లో అయినా ఇవి లేకుండా అసలు అవ్వదు నాకైతే. మా మమ్మీ పార్సిల్ ఇంకా కొంచెం వెయిట్ ఉంది ఏం వేసుకుంటాం అనగానే ఫస్ట్ ఈ రైస్ రవ్వ చెప్తాను, శ్రీలలిత బ్రాండ్ది. వరి నూకు ఉంటుంది కదా ఉప్మా కోసం అనమాట. మా హస్బెండ్ చూడండి, నాకు గో టు ఫుడ్ అనమాట ఇది. ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించట్లేదు, ఏం తినాలో అర్థం కానప్పుడు ఇమీడియట్గా ఈ ఉప్మాకి వెళ్ళిపోతాను నేను. అండ్ నెక్స్ట్ ఇలాచీ తెప్పించుకున్నా, మంచి క్వాలిటీ అనమాట, బాగుంది. అండ్ బే లీఫ్ అంతే. అషీదేదో ఒక టాప్ ఉంది, ఇది లాస్ట్. అన్నీ ఒకటే మోడల్లో ఉన్నాయి. సో ఎస్, ఇవి నేను పార్సిల్లో తెప్పించుకున్నవి అయితే. ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఏం తెప్పించుకోలేదు, పికిల్స్ అవన్నీ లాస్ట్ కొరియర్లో మీరు చూసారు కదా. సో ఇదైతే గో డాట్ ఎక్స్ప్రెస్ వాళ్ళ కొరియర్ అనమాట. సో వాళ్ళ దగ్గర వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను మీకు, ఎందుకంటే కేజెస్ బట్టి మీరు ఎన్ని కేజెస్ ఎక్కువ ఎంచుకుంటే ప్రైస్ అంత తగ్గుతుంది అనమాట. అండ్ చాలామంది ప్రైజెస్ అడుగుతారు, నేను ప్రైజెస్ చెప్పకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఎన్ని కేజెస్ వేసుకుంటే దాన్ని బట్టి ప్రైస్ వేరీ అవుతుంది. అండ్ ఇందులో ఎక్స్ప్రెస్ రకరకాలు ఉంటాయి అనమాట. అండ్ ఎవ్రీ ప్లేస్కి కూడా మారుతూ ఉంటాయి, అంటే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనమాట. సో అందుకని నేను డీటెయిల్స్ అయితే చెప్పను, మళ్ళీ నేను ఏదైనా చెప్పాక మీరు వెళ్ళి వాళ్ళని అదే ప్రైస్ అడుగుతూ ఉంటారు, అందుకే ఎప్పుడు చెప్పను. సో వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ డ్రెస్సెస్ నేను స్టైల్ చేసినవి చూడాలంటే ప్లీజ్ టు ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్ హనుమాన్ తెలుగు అమ్మాయి. కింద డిస్క్రిప్షన్లో ఎప్పుడు లింక్ ఉంటుంది. అండ్ నేనైతే ఇంక ఇవన్నీ అన్ప్యాక్ చేసినవన్నీ సర్దుకోవాలి, కొన్ని ట్రయల్స్ చేయాలి. సో అషి బర్త్డే రోజు తన ఫ్రాక్ డీటెయిల్స్ అవన్నీ కూడా క్లియర్గా షేర్ చేస్తా. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.